ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ మరియు మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు జూన్ నెల 11 నుంచి 19 వరకు కేరళ రాష్ట్రంలో ఆధ్యాత్మిక వినోదాత్మక టూర్ని వెళ్ళటం జరిగింది. 20 జంటలు 40 మందితోటి ఈ టూరు చాలా ఆనందదాయకంగా సంతోషదాయకంగా జరిగిన సందర్భంగా మరి ఆ టూర్ విశేషాలని మిగిలిన సభ్యులతో పంచుకోవాలని, మరి ఆ టూర్లో ఎన్నో ఆటపాటలు ఆనందోత్సాహాలతో మరి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. దానికి సంబంధించిన గిఫ్ట్లు కొంతమంది స్పాన్సర్ చేశారు. అవన్నీ కూడా అందించడానికి ఈరోజు బొండాడవారి విడిదిల్లో కేరళ టూర్ ఫ్యామిలీ టూర్ యొక్క సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. వెడిదిరినట్టు మేమే తిరుగుతాం. హలో సాంతండి ఎవరికుంటే వాళ్ళు చూడండి. రండి 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 దయచేయండి, సమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అందరికీ చూడండి ఎంగన్ బాబు గారు. అయ్యా ప్రసాద్ గారు అయ్యా శ్రీనివాస్ గారు వాసు గారు
జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. అది గుడ్ నైట్ అంతా అయిపోయిన తర్వాత అందరికి గుడ్ నైట్ చెప్తాం. ఇప్పుడు అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ ఫ్రెండ్స్ ఫర్ అవర్ ఈ కేరళ టూర్ విజయోత్సవానికి ఇచ్చేసిన ఫ్రెండ్స్ ఫర్ మిత్రులకు, కాఫీ క్లబ్ మిత్రులకు, వీరి మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ మా ఫ్రెండ్స్ ఫర్ అవర్ అనేది 2016లో నేను అందరూ ఒకసారి నిశ్శబ్దంగా ఉండండి. ఎవరు మాట్లాడినా ప్రైజ్లు అయితే ఇవ్వం, మాట్లాడేది ప్రైజ్లు ఇవ్వం. 2016లో మీ అందరం కూడా డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉన్నాం అందరం కూడా. 2016లో చవా సుబ్బారావుకి మాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. మనందరం కలిసి చిన్న సిండికేట్లా పెట్టుకుని చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్న వెంటనే మా మిత్రులు రాంబాబు గారితో అండ్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది చిన్నారో మనం పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడే అనుకున్న వెంటనే ఒక సిండికేట్ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరం మీట్ అయిన తర్వాత మరి అందరం ఒక సిండికేట్ పెట్టి దీనికి ఒక పేరు పెట్టుకోవాలి. మరి ఏం పేరు పెడదాం అనుకుంటున్నాం. దీనికి మరి సింబల్ కావాలి. ఏం చేద్దాం? మన ఓలేటి శ్రీనివాస్ చెప్తారు. మనం సెర్చ్ చేసి మనం ఎప్పుడు విడిపోకుండా మన ఈ స్నేహానందంతా ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి ఫ్రెండ్స్ ఫర్ అవర్ అని పేరు పెడదామని చెప్పారు. అందరం కూడా దానికి ఆమోదం చేసాం. దానికి సింబల్ కూడా పెడదాం, దానికి సింబల్ కూడా పెట్టామండి. మేము మెయిన్గా ఫస్ట్ అనుకుంటే సరదాగా అందరం కూడా ప్రతి నెల కొద్ది అమౌంట్ వేసుకుని దాంతో అందరం సరదా టూర్ వెళ్దాం అనుకున్నాం. సార్ 3 నెలలకు ఒకసారి మేము గెట్ టుగెదర్ అయ్యి సార్ రెస్టారెంట్కి వెళ్ళి సరదాగా ఆనందంగా అందరూ మాట్లాడుకుంటూ గడుపుతూ ఉంటాం. అలాగా ఊరు వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ ఇది వరకు ఏంటంటే క్రూజ్ టూర్ అనుకుని అవ్వలేదు. తర్వాత ఏ విధంగా అయినా తర్వాత ఫ్రెండ్స్ ఫర్ అవ్వలేదు. కాఫీ క్లబ్తో వెళ్ళి ఆ కాఫీ క్లబ్ టూర్తో మొత్తం అందరూ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఫర్ కాఫీ క్లబ్ అనేది కాఫీ క్లబ్ అందరూ కూడా చాలా బాగా అయిపోయింది. తర్వాత మనం ఏదో ఒక టూర్ కంపల్సరీ మనం వెళ్ళాలి, మనం పెట్టినాం చెప్పేసి అనుకుంటే ఈ ఊరు వెళ్దాం అనుకున్నాం. చాలా సెర్చ్ చేసాం. ఈ లోపు ఏంటంటే గాడ్స్ కంట్రీ అయిన మన అందమైన కేరళ వెళ్దామని సజెస్ట్ చేశారు. అందరూ కూడా సరదాగా మనం ఒక్కడమే కాదు, మన శ్రీమతులు కూడా తీసుకెళ్దాం. ఆ కేరళ అందాలను ఏంటి అందమైన మన భార్యకి చూపిద్దామని అనుకున్నాం. అలాగే అన్న ఫ్యామిలీతో వెళ్దామని చెప్పి అనుకున్నారంటే ఏ ఊరికి వెళ్దామంటే మన సీనియర్ గారు సరదాగా అన్ని బీచ్లు, టూర్లు, దేవాలయాలు అన్నీ ఉంటే అన్నీ కూడా సెలెక్ట్ చేసి అందరూ కూడా చూడని సెలెక్ట్ చేశారు. అందులో మన ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది వచ్చిన తర్వాత మన కాఫీ క్లబ్ కూడా వచ్చారు. ఈ విధంగా ఈ యాత్ర ఏంటంటే స్టార్ట్ చేసిన మొదలు కూడా చాలా బాగా జరిగింది, అద్భుతంగా. మొత్తం 20 ఫ్యామిలీస్ వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు కూడా మనం నిజం చెప్పాలంటే ఫస్ట్ వెళ్తుంటే అందులో కరోనా ఉంది, వర్షాలు ఉంటాయి. ఇప్పుడు వెళ్తున్నారు ఏంటి అడిగారు. కానీ అక్కడికి వెళ్తే కరోనా ఏమీ లేదు, వర్షం కూడా ఏమీ లేదు. నిజంగా మేము ఏంటంటే మేము బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే వర్షం కురిసేసేది. ఇదేంటి ఎలా అవుతుంది అనుకుంటే అక్కడ దిగిన వెంటనే వర్షం తగ్గిపోయేది. మేము చూసుకునే ఎక్కితే వర్షం వచ్చేది. మాకైతే దేవుడు అయితే 100% మాకు కోఆపరేట్ చేశాడు. మాకు శ్రీకృష్ణుడు మాకు గురువాయూరులో లభించాడు పత్ని గారికి. ఆయన తోడుగా మేమంతా కూడా మేము యాత్ర అంతా చాలా దిగ్విజయంగా తిరుగుతున్నాం. హరే కృష్ణ, జై కృష్ణ చెప్పండి అందరూ కూడా. ఆయన తోడుండి 100% మన టూర్ని అంతా కూడా విజయం చేకూర్చారని నేను 100% నమ్ముతున్నాను. ఆ దేవుడితో మనందరం కూడా చాలా దిగ్విజయంగా చేసుకున్న తర్వాత మనందరం మరి కలుసుకున్నాం. ఈ ఆనందాన్ని అంతా మన ఫ్రెండ్స్ పర్లో కొంతమంది రాలేదు. వాళ్ళకి నెక్స్ట్ కాఫీ క్లబ్ మిత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనందరం కూడా సరదాగా పంచుకుందాం అని చెప్పేసి ఓకే. ఇది కృష్ణ విగ్రహం. ఇది ఎలాగంటే మన బొట్టు వాసు గారి పత్ని గారికి ఒకళ్ళు వచ్చి ఆవిడ చేతులు పెట్టేసి వెళ్ళిపోయారు. మరి ఎంత విచిత్రం అయితే మనకి అలా ఇచ్చి వెళ్తారండి ఎవరైనా. ఇది ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు స్టార్టింగ్ గురువాయూరు వెళ్ళిన అక్కడి నుంచి కూడా చాలా బాగా జరిగింది. ఈ ఆనందం కలుపుకోవాలని ముందరి నుంచి కూడా విజయోత్సవం మనం జరుపుకోవాలనుకుంటున్నాం. కానీ ఈరోజు
ఆ సమయం వచ్చింది. మనందరి మిత్రులతో సరదాగా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా మనం జరుపుకుంటున్నాం. ఈ టూర్ విశేషాలు ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్ ఫర్ అవర్కి మా చైర్మన్ గారు, మా సలహాదారు, మాకు అన్నిటికీ కూడా మాకు ముందుండి ఏమొచ్చినా మాకు ఇదంటే రాంబాబు గారు పిలిచి పరిచేసిన రాంబాబు గారు అన్నీ కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ఫ్రెండ్స్ ఫర్ అవర్ మెంబర్స్ అందరికీ, వారి ఆహ్వానాన్ని మంచి చేసిన ఇతర మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున ఇక్కడ మేము 11వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కేరళ టూర్కి వెళ్ళాం. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ టూర్లో ఎంతో ఆనందంగా జరిగిందని ఉద్దేశంతో మీ అందరి మధ్యలో ఈ ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో విజయోత్సవ సభని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి విచ్చేసినందుకు మీకు అందరికీ స్వాగతం. 20 జంటలు వెళ్ళామండి. 20 జంటలు చాలా చక్కగా సక్రమంగా వినయంగా టైం సెన్స్ అన్నీ పాటించి చెప్పిన విధంగా చేశారు. అందుకనే ఈ టూర్కి సక్సెస్కి కారణం. దీంట్లో విషయం ఏంటంటే మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. మేము కోయంబత్తూరులో బస్సు ఎక్కినప్పుడు డ్రా సిస్టమ్ అండి. దాంట్లో 20-40 సీట్లు ఉంటాయి. 2 సీట్లు కలిపి ఒక అంకేసాం. కాగితాలు వేసుకుని డ్రా తీసుకుని లేడీస్ తీస్తారు. ఆ పక్కన అలా హస్బెండ్ కూర్చుంటారు. ఇలాగా మేము డ్రా సిస్టంలోనే ప్రతిరోజు డ్రానే బస్సు ఎక్కినప్పుడు అలాగా మేము ఏర్పాటు చేసుకున్నాం. అలాగే కోఆపరేషన్ చేసాం. ఇంకా రూమ్ విషయాలకు వస్తే కనుక తాళాలు ఒక చోట పెడతాం. దాంట్లో ఏది వస్తే అది తీసుకుంటాం. కొన్ని తాళాలు విజిటింగ్ కార్డు లాగా ఉంటాయి. అన్నీ కలిపేసి నా చేతిలో పెట్టుకుని నా చేతికి ఏది వస్తే అది 20 మందికి ఇచ్చేవాళ్ళం. ఓల్డెడ్ శ్రీనివాస్ గుప్తా రూమ్ నెంబర్ రాసుకున్నాడు. తెలియాలి కాబట్టి ఏ రూమ్లో ఎవరున్నారని. దాన్ని కూడా కోఆపరేట్ చేశారు. చాలా చక్కగా జరిగిందండి. ఇందాక మా కన్వీనరు రవిచంద్రరావు చెప్పినట్టు బస్సు ఎక్కినప్పుడు తుఫాను, స్పాట్లోకి వెళ్తే డ్రై, అసలు వానే లేదు. అది ఆశ్చర్యకరమైన విషయం. అది వానదేవుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మనం నమ్ముకున్న దేవతామూర్తులు అనుకోండి, వారందరి దయతోనే ఇది చాలా బాగా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే 40 మందిలోనూ రోజువారీ మందులు వాడటం తప్ప ఎక్స్ట్రా నాకు జలుబు వచ్చింది, నాకు కడుపు నొప్పి వచ్చింది అలాంటి ఎక్స్ట్రా మందులు ఎవరూ వాడలేదండి. అదొక విశేషం. ఈ రోజున ఇక్కడికి మా అనుభవాలని, మా టూర్ విషయాలని మీ అందరితోనూ పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇలా ఏర్పాటు చేసుకుంటామని అన్న వెంటనే మానేపల్లి వెంకన్నబాబు, కొండాడు బంగారాజు గారు వాళ్ళిద్దరూ ఇంత చక్కని ఏర్పాట్లు అన్నీ వారి భుజ స్కంధాల మీద వేసుకుని ఏర్పాటు చేశారు. వారికి మా ఫ్రెండ్స్ ఫర్ అవర్ కన్వీనరు అండ్ మెంబర్స్ తరఫున వారిద్దరికి ధన్యవాదాలు. ఇది మన ప్రయాణం. ఎట్లా అంటే లక్ష్మీరమణ అనే వివరాలు రావాల్సిందో కోరుతున్నాం. లక్ష్మీరమణ, ఇది మన ప్రయాణం. ఎట్లా అంటే
బావుళ్ళమ్మ కులదేవత కన్యకా పరమేశ్వరి ఆశీస్సులతో రవి చిన్నారావు గారు కన్వీనర్గా ఉన్న ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ బ్యానర్ మీద వెంకన్నబాబు గారి సారథ్యంలో ఓలేటి శ్రీలు గారి ప్రణాళికతో రాంబాబు గారి నిర్వహణలో పడమటి కనుమలకు అరేబియా సముద్రానికి మధ్య ఉన్న ప్రకృతి అందాల ప్రపంచం కేరళకు ప్రయాణం. కొద్దిగా లెంగ్తీగా ఉంది మంది, అంటే వారం రోజులు ట్రిప్ కదండి, గబగబా చదివేస్తాను రాసిందంతా ఒకసారి. 11వ తారీఖు బుధవారం ఉదయం 10:30కి అందరం రాంబాబు గారి ఇంటి దగ్గర కాఫీ తాగి బస్సులో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు చేరాం. అక్కడ రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లో భోజనాలు చేసి 5 గంటలకు శబరి ఎక్స్ప్రెస్ ఎక్కాము. 12వ తారీఖు లక్షవారం ఉదయం 8 గంటలకు కోయంబత్తూరులో దిగాము. రాజ్ రెసిడెన్సీలో రిఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తీసుకుని 12 గంటలకు బయలుదేరి సద్గురు జగ్గి వాసుదేవ్ గారిచే నిర్మించబడిన ఈషా ఫౌండేషన్ కి వెళ్ళాము. ఆదియోగి విగ్రహం వైపు మన బస్సు ఆగిందండి. జ్ఞానలింగం వైపు కూడా బస్సు పార్కింగ్ ఉంది, కానీ మనది ఇక్కడ ఆపేది. ఆదియోగి విగ్రహం చుట్టూ ఉన్న వెలయంగిరి పర్వతాలతో ప్రదేశం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. 112 అడుగుల ఎత్తున్న విగ్రహం అర్ధనిమీలిత నేత్రాలతో, చంద్రవంకతో, చెవులకు కుండలాలతో, నుదుట తెల్లని బొట్టుతో, కోటేసిన ముక్కుతో, చిరుమందహాసంతో అద్భుతంగా ఉంది. దీని ముందు భాగంలో యోగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ పువ్వులు జలం తీసుకుని ఆ లింగాన్ని సేవించుకుని అక్కడ ప్రతిష్ఠ చేయబడి ఉన్న సప్తఋషుల విగ్రహాలకు నమస్కరించుకున్నాం. ఆదియోగి విగ్రహం వెనుక 1/2 కిలోమీటర్ దూరంలో ధ్యానలింగం, లింగభైరవి గుడి, సూర్యకుండు, చంద్రకుండు ఉంటాయి. అక్కడకు నడిచి వెళ్ళవచ్చు, లేకపోతే ఎడ్లు బండ్లు ఉంటాయి. అవి ఎక్కి మేము వెళ్ళాము. చాలా సరదాగా అనిపించింది. సూర్యకుండు, చంద్రకుండలాల్లో కొద్దిమంది స్నానాలు చేశారు. స్నానం చేయకపోయినా లోపలికి దిగి చూసినా చాలు, చాలా నిర్మలంగా అనిపించింది. ధ్యానలింగం వద్ద కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని బయటకు వచ్చాము. బయట పార్కింగ్ వద్ద బస్సు దగ్గరే భోజనాలు చేసి 4:30కి గురువయ్యూరు బయలుదేరాం. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఈ రోజంతా చాలా హాయిగా గడిచింది. 12వ తారీఖు గురువారం రాత్రి 9:30కి గురువయ్యూరు చేరాము. హౌసీల హంగామాతో బస్సులో అందరూ చాలా హుషారుగా ఉన్నారు. మంగళ టెంపుల్ వ్యూలో దిగాము. 10:30కి గురువయ్యూరు గుడిలో ఆలయం చుట్టూ దీపాలంకరణ, గజసేవ ఉంటుందని తెలిసి వాటిని చూడటం కోసం అందరం పరుగులు పెట్టాము. 11 గంటలకు తిరిగి వచ్చి డిన్నర్ చేసి తర్వాత రోజు దర్శనం గురించి నిర్ణయం అయ్యాక నిద్రకు ఉపక్రమించాము. 13వ తారీఖు శుక్రవారం ఉదయం 5 గంటలకు అందరం సాంప్రదాయ దుస్తులతో బయలుదేరి దేవాలయ దర్శనం చేసుకున్నాము. అక్కడే మనకు కృష్ణుడు దొరికాడండి. అందరికీ తెలిసిన విషయమే. పద్మ గారికి కృష్ణుడి విగ్రహం ఇచ్చారు. అది చాలా అందరికీ మంచి అనుభూతిని కలిగించిందండి. ఆవిడకే కాదు, మాకందరికీ కూడా. అక్కడ షాపింగ్ చేసుకుని క్షేత్రపాలకుడు సింగ్ని దర్శించుకుని వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి 9:15కి త్రిశూర్ బయలుదేరి 11ంటికి త్రిశూర్ చేరాము. వడక్కనాథం శివాలయాన్ని దర్శించుకున్నాం. ఆ ఆలయం 1600 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ శివలింగాన్ని నెయ్యితో అభిషేకిస్తారు. అది వెంటనే శివలింగం పైనే గడ్డ కట్టేస్తుంది. చెడు వాసన రాదు. శివలింగం మొత్తం పూర్తిగా గడ్డ కట్టిన నెయ్యితో కప్పబడి ఉంటుంది. నేతిని ప్రసాదంగా ఇస్తారు. దర్శనం సమయంలో మగవారు షర్టు వేసుకోరాదు, పంచ కంపల్సరీ కాదు. 11:40కి కాలడి బయలుదేరి 1:20కి కాలడి చేరాము. శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రానికి వెళ్ళాము. వ్యాసుడు, శంకరులు లేనిదే మన సనాతన ధర్మమే లేదండి. శ్లోకాలు, స్తోత్రాలు, పూజా విధానాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఇలా ఎన్నో అన్నీ కూడా వాళ్ళు మనకి ఇచ్చిన భిక్షే అండి. అవి లేకపోతే అసలు సనాతన ధర్మమే లేదు. అక్కడే భోజనాలు చేసి లోపల ఉన్న శారదాదేవి ఆలయం, శంకరుల ఆలయం, శంకరుల తల్లి ఆర్యాంబ గారి సమాధి దర్శించుకున్నాం. తల్లి కోసం శంకరులు ప్రార్థించి తమ ఇంటి వైపుకు మళ్లించిన పూర్ణానది ప్రవాహాన్ని, శంకరులు నడియాడిన ప్రాంతాన్ని చూసి అనిర్వచనీయమైన అనుభూతిని పొంది 4:45కి వాగమాన్ బయలుదేరాం. రాత్రి 10:20కి వాగమాన్ చేరాము. సమరీ శాండ్ రిసార్ట్స్ లో దిగాము. చాలా లేట్ అయినందువల్ల వర్షం కారణంగా ఎవరి రూముల్లో వాళ్ళు డిన్నర్ చేశాము. 14వ తారీఖు శనివారం ఉదయం 8 గంటలకు వర్షం కారణంగా అందరం వాళ్లకు ఇచ్చిన గొడుగులు వేసుకుని రిసెప్షన్ హాల్ దగ్గరికి చేరుకున్నాం.
వానగా ఉన్నప్పటికీ తగ్గని ఉత్సాహంతో గొడుగులు మార్చుకుంటూ, కళ్ళజోళ్ళు మార్చుకుంటూ, టోపీలు పెట్టుకుంటూ, సింగిల్ ఫొటోస్, గ్రూప్ పిక్స్, కపుల్ పిక్స్, వీడియోలు, ఇలా ఫోటోషూట్తో ఆ ప్రాంతం అంతా సందడిగా మారిపోయింది. 9 గంటలకు అందరం జీపులెక్కి వంట చేసిన ప్రాంతానికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేసి సైట్ సీయింగ్కి బయలుదేరాము. కొట్టమల వ్యూ పాయింట్, ఇడుక్కి డ్యామ్ క్యాచ్మెంట్ వ్యూ, వాటర్ ఫాల్ అండ్ టన్నెల్, కైతపకాయ్ వ్యూ పాయింట్, మెడోస్ చూసాము. వర్షం కారణంగా గ్లాస్ బ్రిడ్జి చూడలేకపోయాము. కొట్టమల వ్యూ పాయింట్ దగ్గర కాఫీ తోటల సౌందర్యం మనోహరంగా ఉంది. వాటర్ ఫాల్ అండ్ టన్నెల్ దగ్గర గలగలా పారుతున్న జలపాతాలు ఉల్లాసాన్ని కలిగించాయి. అక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ అల్లరి చేసుకుంటూ వాళ్ళతో కలిసిపోయి గోలగోల చేసేసి అందరం చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేస్తాం. చప్పట్లు కొట్టండి కదా. కైతపకాయ్ వ్యూ పాయింట్ దగ్గర ఇది కూడా వినండి ఒకసారి. కైతపకాయ్ వ్యూ పాయింట్ దగ్గర చిరుజల్లులు పడుతూ లేత చలిగాలు వీస్తుంటే ఐస్ క్రీమ్ కొనుక్కుని తినటం అద్భుతంగా అనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ చేసి 3 గంటలకు విశ్రాంతి తీసుకుని 6 గంటలకు ఆటలతో జోకులతో కాటేజ్ రిసెప్షనిస్ట్ లో వాళ్ళని విసిగించేసి 8:30కి డిన్నర్ చేసి 9:15కి పడుకున్నాం. ఈ రోజు వాన వల్ల కొద్దిగా ఇబ్బంది పడినా దానికి రెట్టింపు ఆనందాన్ని పొందాం. 17వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటలకు రూమ్స్ వెకేట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి 9:30కి అలెప్పి బయలుదేరాం. చారెమ్మట ఎన్నెన్నో జలపాతాలతో ప్రకృతి కనువిందు చేసింది. 12:40కి బోట్ దగ్గరికి చేరుకున్నాం. 1:10కి అలెప్పి బ్యాక్ వాటర్ లో హౌస్ బోట్ రైడ్ స్టార్ట్ అయింది. బోట్ లో పైనుంచి చూస్తే వ్యూ అంతా చాలా మనోహరంగా ఉంది. చుట్టూ తోటలతో పల్లె వాతావరణాన్ని కల్పించే ఇళ్లతో చాలా అందంగా ఉంది. కొంతమంది స్పీడ్ బోట్ రైడింగ్ కూడా ఎంజాయ్ చేశారు. బోట్ వాళ్ళే వెల్కమ్ డ్రింక్, లంచ్, స్నాక్స్, కాఫీ, టీ ఏర్పాటు చేశారు. అందరం అంత్యాక్షరి ఆడుకున్నాం. 4:45కి బోట్ దిగి 5:15కి వర్కాలకు బయలుదేరాం. బస్సులో రాత్రి 9:40కి వర్కాల చేరుకున్నాము. ఈ లోపల బస్సులో మూవీ చూసామండి. ఆ మూవీ పేరు నేను మర్చిపోయి రాయలేదు. హోటల్ వెస్ట్ బే మ్యారిసన్ లో దిగాము. హోటల్ చాలా బాగుంది, ప్లెజెంట్ గా అనిపించింది. డిన్నర్ చేసి పడుకున్నాము. 16వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటలకు కాసేపు స్విమ్మింగ్ పూల్ లో గంతులేశారండి. మగాడు స్విమ్ చేయాలి, గంతులేశారండి. 8:15కి టిఫిన్ చేసి 9:15కి బయలుదేరి జనార్దన స్వామి గుడికి వెళ్ళాము. 10:10కి పాపనాశం బీచ్ కి వెళ్ళాము. అక్కడి నుంచి 1 గంటకి జటాయు ఎక్స్ సెంటర్ కి వెళ్ళాము. అక్కడ రోప్ వే మీద పైకి వెళ్ళాము. అంటే నడిచి కూడా వెళ్ళొచ్చు. 700 మెట్లు ఉంటాయి. రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్తుండగా జటాయు పట్టుకోగా రావణాసురుడు దాని రెక్కలు తుంచివేయగా జటాయు కింద పడిన ప్రాంతం అదే అని కేరళ వాసులు చెప్తారు. దీనికి ఇంకా విభిన్నంగా కూడా ఉన్నాయి కథలు. వరల్డ్స్ బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్, ప్రపంచంలో అతిపెద్ద పక్షి శిల్పం ఇదంటండి. గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కింది ఈ కట్టడం. పైనే రాములవారి ఆలయం, రాములవారి పాదగుర్తులు ఉంటాయి. అద్భుతమైన ప్రదేశం. క్రిందకి దిగే మార్గంలో కొన్ని గేమ్స్, షోస్ ఉన్నాయి. అవి కూడా కొద్దిమంది ఎంజాయ్ చేశారు. 4ంటికి లంచ్ చేసి తిరువనంతపురం బయలుదేరాం. 6:30కి తిరువనంతపురంలో అట్టుకల్ భగవతి మందిర్, దీన్నే మహిళల శబరిమల అని అంటారంట. ఇది భద్రకాళి అవతారం అండి. ఆవిడ గర్భాలయంలో 2 భగవతి అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి. మార్చి నెలలో ఉత్సవాలు చేస్తారు. చాలా ఫేమస్ టెంపుల్ అండి. 8:30కి అంటే ఆ గుడి చూశాక అప్పుడు 8:30కి కేకేఆర్ ఇంటర్నేషనల్ హోటల్లో దిగాము. 9:15కి డిన్నర్ చేశాము. 17వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళాము. 3 ద్వారాల నుంచి శేషపానుపై పవడించిన స్వామిని దర్శించుకున్నాము. లోపలే క్షేత్రపాలకుడు కాలభైరవుని దర్శించుకుని బయటకు వచ్చాము. గుడి బయటకు రాగానే కిందకి దిగిన తర్వాత కుడివైపు మ్యూజియం ఉంది, అక్కడికి వెళ్ళాము. డ్రాగన్కోర్ రాజకుటుంబీకుల చరిత్ర, వారి నివాసం, వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు, వాళ్లకు విదేశాల నుంచి అందుకున్న బహుమతులు అన్ని అక్కడ పొందుపరిచారు. వాళ్లలో వారసత్వం మనవడికి ఇవ్వరంటండి, దౌహిత్రుడికి అంటే కూతురు బిడ్డకి ఇస్తారంట.
కూతురు లేకపోతే పెంచుకుని వారికి పుట్టిన అబ్బాయికి ఆ అధికారం ఇస్తారంట. ఆ బంగళా నుంచి గుడికి భూమార్గం కూడా ఉంది. 80 గదులతో ఉన్న కట్టడంలో ప్రస్తుతం 25 గదులు మ్యూజియంగా చేశారు. ఇప్పటికీ ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు ఆ రాజకుటుంబీకులు ఆలయానికి వస్తారంట. అందుకే ప్రతిరోజు 7:30 నుంచి 8 వరకు ఎవరికి దర్శనం ఇవ్వరు, దర్శనం ఆపేస్తారు. ఇలాంటి ఎన్నో విషయాల్ని గైడ్ ద్వారా విన్ని అప్పటి రాజమందిరాన్ని చూసి పులకితులమయ్యాము. అందరికీ తెలిసిన ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ ఈ రాజకుటుంబీకుడే. ఇప్పుడు మన అందరి మధ్య తిరుగుతున్న అద్భుత గాయకుడు ప్రిన్స్ రామవర్మ ఈ కుటుంబీకులే. షాపింగ్ చేసుకుని రూమ్ కి చేరుకున్నాము. 1:30కి లంచ్ చేసి రెస్ట్ తీసుకున్నాము. సాయంత్రం 4 గంటలకి అజిమల శివ టెంపుల్కి వెళ్ళాము. సముద్ర తీరంలో 58 అడుగుల ఎత్తులో ఆకాశాన్ని చూస్తున్నట్టున్న రాతిపై కట్టిన ఆదిదేవుని అద్భుత విగ్రహం. తలపై గంగమ్మతో, జటాజూటంతో, త్రిశూలం, డమరుకం, రుద్రాక్షలు, కపాలమాల, నాగులు, కటిపాగంలో చిన్న వస్త్రం, నెలవంకతో, పాదాలు, చేతివేళ్లు, గోళ్లు, కండలు అన్ని తీర్చిదిద్దునట్టున్న విగ్రహం. వర్ణించగలవి కానిది అద్భుతం. 29 సంవత్సరాల వయసున్న దేవదత్తన్ అనే అతను 6 సంవత్సరాలు కట్టాడంటండి ఈ విగ్రహాన్ని. అది చూడవలసిందే కానీ మాటలు సరిపోవు. అక్కడి నుంచి 5:10కి బీచ్కి వెళ్ళాము. అక్కడ ఫొటోస్ తీసుకుని 6:45కి లూలు మాల్కి వెళ్ళాము. అక్కడి నుంచి 9:15కి రూమ్కి వచ్చి డిన్నర్ చేసి పడుకున్నాము. 18వ తారీఖు బుధవారం ఉదయం 5 గంటలకు గుడికి వెళ్ళాము. 8:30కి బ్రేక్ఫాస్ట్, 10:40కి రైల్వే స్టేషన్ చేరుకున్నాం. 11:25కి ట్రైన్ ఎక్కాము. 12:15కి ట్రైన్ కదిలింది. ట్రైన్లో లంచ్ చేసి గేమ్స్ ఆడుకున్నాము. 19వ తారీఖు గురువారం 7:30కి బ్రేక్ఫాస్ట్, 11ంటికి విజయవాడలో దిగాము. 12ంటికి బస్సు ఎక్కి భీమవరం బయలుదేరాం. 1:10కి దారిలో లంచ్ చేశాం. 4:10కి భీమవరం చేరుకున్నాము. టూర్ కి పెద్దన్న వెంకన్నబాబు గారి గదమాయింపులతో, జూలూరి రాజా గారి పాటలతో, కంచెల భాస్కర్ గారి జోకులతో, అందరి తమ్ముడు కిషోర్ అల్లరితో, తిండితో చంపేస్తారన్న నానుడి నిజమయ్యేటంత తినుబండారాలతో, అడుగడుక్కి తీసుకున్న ఫోటోలు వీడియోలతో, ఉత్సాహభరితమైన ఆటపాటలతో, కొంత నిరుత్సాహంతో, అంటే గ్లాస్ బ్రిడ్జ్ చూడలేదు కదా అలా కొంత నిరుత్సాహంతో, కొద్దిపాటి కవ్వింపులతో, రుచికరమైన వంటలతో, ఆఖరుగా కొత్త చీరలు అందుకున్న ఆడవారి నగుమోములతో ఈ విహార తీర్థయాత్ర అందరినీ అలరించింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎత్తైన పర్వత సమూహాలు, లోతైన లోయలు, ఎగసిపడే జలపాతాలు, గలగలపారే సెలయేరులు, పచ్చటి వృక్ష సముదాయాలను కనులారా వీక్షించి మనసారా ఆస్వాదించి మంచి అనుభూతులను గుండె నిండా నింపుకొని కొద్దిపాటి బెంగతో బస్సు దిగామందరం. జై శ్రీరామ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు వాగమాన్లోనే ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి ఎంత అందంగా ఉందో ప్రకృతి. కొండలు, పచ్చని తోటలు, ఆకాశం మేఘావృతం అయ్యి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కానీ చివరిదాకా వచ్చేసిందండి. వచ్చింది మేళ
అన్నిటికంటే ఎక్కడ పోయి వేసిందంటే నా వైపు ఇలా ఉరిగిపోయింది. అప్పుడు మీరు ఈ తర్వాత వెనకాల నేను ఇలా వచ్చేసాము. అక్కడ ఒక్కటే వెళ్ళలేదండి, ఇంకెళ్ళాం. చెప్పండి, ఎక్కడ ఉన్నాం మనం? మెడోస్. అప్పరా చెప్పు, ఎక్కడ ఉన్నావా? వ్యూ పాయింట్ కాదు, ఇది మెడోస్. అది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్.
మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీనిలో విశేషం ఏంటంటే 1,03,000 అడుగులు వేసేవాడిని మేము అందరం. ఒక్కొక్కరు 1,03,000 అడుగులు, 3,300 కిలోమీటర్లు. అది రైలు అనుకోండి, బస్సు అనుకోండి, 3,300 కిలోమీటర్లు తిరిగేవాడిని. ఇంత చక్కగా తిరుగుతూ ఇంకోటి 4 గంటల 10 నిమిషాలకి దిగినప్పుడు మళ్ళా కాఫీతోనే సెండ్ ఆఫ్ అందరికీ. వెల్కమ్ కాఫీ, సెండ్ ఆఫ్ కాఫీ అండి. అదే దట్ ఈజ్ మార్నింగ్ కాఫీ క్లబ్. ఈ 2 సార్లు కాఫీని స్పాన్సర్ చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరే జరుపుకోవాలి. చక్కగా కార్యక్రమం నిర్వహించిన ఇప్పుడు చిన్న చిరు సత్కారాలండి. దీని తర్వాత 20 జంటలు, దాంట్లో సుమారు 18 మంది జంటలు, అంటే నేను కోలేటి శ్రీను తప్ప, కన్వీనరు ఆయన తప్ప, ముగ్గురు తప్ప మిగతా 17 జంటలు వేదిక మీదకి వచ్చి 1 నిమిషం వారి అనుభూతిని చెప్పాలి. సన్మానాలు మస్ట్గా రావాల్సిందేనండి. ఎవరికి దీంట్లో క్షమాభిష్ట లేదు, తప్పకుండా రావాలి. మీరు వచ్చి మీరు ఇక్కడ నుంచుని మీ అనుభూతి, మగవారు కానీ ఆడవారు కానీ 1 నిమిషం చెప్పండి. ఇప్పుడు ఇంత చక్కని సార్ ఇంత చక్కని టూర్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ వారు, కన్వీనర్ రవిచంద్రరావు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి కోట రామ్జీ గారు సాల్వతో సత్కరిస్తారు. కావాలండి, పేరు చెప్పినట్టు గొప్ప రావాలి. టూర్ కమిటీ, ఫుడ్ కమిటీ మాడపల్లి వెంకన్నబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరిని కాల్ము శ్రీరామూర్తి సత్కరిస్తారు. ఈయనకి ఎదర్ సీట్ ఇచ్చామండి. ఎందుకంటే ఎక్కడైనా బొమ్మను ఆపాలన్నా ఈయన 20 సంవత్సరాలు కేరళలో బతికేదండి. రైస్పీడ్ వ్యాపారం ఇచ్చా. ఇది కొంచెం తమిళం ఆ భాష వచ్చాను, మలయాళం. దాంతో బాగా ఏర్పాటు చేశారు. మాకు ఎక్కడ బస్సు ఆపాలన్నా ఆపుతాం, ఇవన్నీ చేశారు. వారికి నిజంగా చాలా 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 బాగా చేశారండి వెంకన్న బాబు. బాధ్యత ఇచ్చినందుకు తిట్లు తిన్న జనాలతో అలాగా పట్టి చాలా చక్కగా మంది ఇది కార్యక్రమాన్ని చేశారు. వారికి ధన్యవాదాలు. అలాగే రవిచంద్రరావు ఇలా కెమెరా తీసుకో. తర్వాత ఈ టూర్ ప్లాన్ మొత్తం A to Z ప్లాన్ అండి. టూర్ కమిటీ మెంబర్గా, దేవాలయ కమిటీగా ఉన్న ఓల్డేజ్ శ్రీనివాస్ని వేదిక మీద రావాలి. చాలా చక్కటి ప్లాన్ చేశారండి. ఎక్కడ వెళ్ళాలి ఏంటి అన్నీ చాలా చక్కగా చేశారు. దీన్ని ముందు సుధీర్ వచ్చి చాలాతో సత్కరించారు. ముందు సుధీర్ రావాలి. ప్లాన్లోనూ ఫలానా చూడాలి ఫలానా అని ఏదైతే చెప్పారో ఆ ప్లాన్ ప్రకారం అన్నీ జరిగినాయి. ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్ తప్ప. థ్యాంక్ యూ. ఇంకో విశేషం ఏంటంటే కేరళలో 2 వింగులు ఉంటాయంటండి. మేము వెళ్ళిన వింగు వాళ్ళ పడ్డ మాకు అనుకూలంగానే పూర్తి జరిగింది. ఇంకోటి ఏవి తెక్కడి మున్నారు ఆ వింగులో ఇవన్నీ ముగిస్తారంట. ఎందుకంటే మాకు ట్రైన్లో తగిలే రోజంట.
వాళ్ళు చాలా బాధపడారండి. అదంతా మోతానంట, ఇది రెడ్ అలర్ట్ పెట్టారంట. తర్వాత ఇంకా ఫైనాన్స్ అండి, మేము ఒక్కొక్కరిలో అంటే 6,000 చొప్పున పైకి వచ్చేది గుడి మెయింటెనెన్స్, గుడిలో టికెట్లు అనుకోండి, తర్వాత మన రూపే అనుకోండి, ఎక్కడైనా కాఫీ కావాలి, ఇలాగా ఈ ఫుడ్ స్నాక్స్ ఎన్నిటి నిమిత్తం వాళ్ళ దగ్గర 6,000 వసూలు చేసామండి. ఆ 6,000 కూడా కొండారు బంగారాజు గారు మెయింటైన్ చేశారు. చాలా చక్కగా ఇసుకోలేదు, మాకు టీ కావాలంటే టీ ఇప్పిస్తాం, ట్రైన్ కూడాను ఆ వెనకాల అందరికి ఇప్పించి డబ్బులు ఆయనకి ఇస్తాం. అన్నీ చాలా బాగా చేశారు. కొండారు బంగారాజు గారు ఫైనాన్స్ కమిటీగా వ్యవహరించారు. వారిని వేదిక మీద రావాలని కోరాను. వీరిని కొంచెం శ్రీనివాస అప్పారావు వచ్చి సత్కారం చేయాలని కోరాను. ఆ మిగిలిన రూపాయే ఇప్పుడు మన ఫస్ట్ అండి. అప్పారావు వెళ్ళిపోతున్నారు, ఆయన ఇంకా ఫోటో తీలా. ఈ బ్యాగ్ చెప్పాడు, ఆయన ఫోటో తీలా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడైనా గుళ్ళోకి వెళ్ళాలనుకోండి, 40 మంది వెళ్తే అక్కడ ఏంటో గజిబిజిగా ఉంటుంది. 38 మంది ఒక చోట నుంచున్నాం. ఒక 2 మాత్రమే వెళ్తారు. వాట్ ఏంటి అనేది వాళ్ళే చూసుకుంటారు. దేవాదాయ శాఖ అండి. దానికి మన ఇప్పుడు ఓల్డేజ్ సీని గారితో పాటు కనగల కిషోర్ కూడా చాలా చక్కగా వ్యవహరించారు. కనగల కిషోర్ని వేదిక మీద రావాలని కోరుతున్నాం. దీనికి కడవటి సీను వచ్చి సత్కారం చేయాలని కోరుతున్నాం. కడవటి సీను అక్కడ టికెట్ 1000 రూపాయలండి. 40 మందికి 40,000 క్యాషియర్ గారు ఇచ్చేస్తాం, టికెట్ తీసేస్తాం, ఎలా ఏర్పాటు చేస్తాం, అన్ని చాలా చక్కగా చేశాను. ఈ దగ్గర 38 మంది ఒక చోట కూర్చున్నాం. ఇలాంటి హైట్ ఇంకోటి వస్తారు, అప్పుడు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఫుడ్ కమిటీ అండి. ఆ ఫుడ్ కమిటీ కూడా నిజంగానే వంటలు చాలా అద్భుతంగా చేశారని, ఫుడ్ చాలా రుచికరంగా చేశారు. ఒక రోజు అయితే రాత్రి 12 గంటల 10 నిమిషాలకి ఇడ్లీ ఇచ్చారండి మాకు. అంటే ఆ హోటల్లోనూ బయట ఫుడ్ పర్మిషన్ లేదంట. ఆడు బకెట్లతో తెచ్చాడు, పాపం ప్లేట్లు అన్ని పుచ్చుకుని బయటకు పంపించేశారు. అన్ని ప్యాకింగ్ చేసి ఉంటండి, మీకు పర్మిషన్ ఇస్తాను. ప్యాకింగ్ 40 ప్యాకింగ్ చేయాలంటే చాలా కష్టం. అది ఇడ్లీ పెట్టాలి, చట్నీలు పెట్టాలి, తర్వాత దాంట్లో వాటర్ పెట్టాలి, అన్ని కవర్లు వేయాలి. అది 1 గంట పట్టింది. 12 గంటల 10 నిమిషాలకి వేడి ఇడ్లీ ఇచ్చారండి. మహానుభావుడు చాలా బాగా చేశారు. ఇలాగా చక్కని ఏర్పాటు చేసిన వెంకటబాబు గారితో సహకరించిన కోట నాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరిని కడవత్తి బతిని వచ్చి సత్కారం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ నాని. ఇంక పోతే కానీ మేము 20 జంటలు వెళ్ళాం కదండి. దాంట్లో ఉత్తమ జంట తర్వాత నారాయణమూర్తి. నిజంగా వాళ్ళ శ్రీమతిని ఎంత బాగా చూస్తున్నారంటే విచిత్రం ఏంటంటే, మీకు పిలుస్తూ తెలియదో నాకు తెలియదు, కానీ తెలిసిన విషయం మీకు చెప్పాలి. 2 కాళ్ళకి రీప్లేస్మెంట్ జరిగింది వారికి. అయినా సరే నేను వస్తాను మీ అందరితో అని వారు ప్రయాణం అయ్యారు. 2 నెలల క్రితం చేయించుకున్నారు. నిజంగా చాలా అద్భుతం. వారు నిజంగా చాలా అదృష్టవంతురాలు. చక్కని భర్త నారాయణమూర్తి దగ్గరుండి ఫుడ్, తర్వాత అన్ని ఎక్కడ నడవాలో అక్కడ నడిపిస్తాం, అన్ని చాలా చక్కగా చేశారు. ఆ ఉత్తమ జాతిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాం.
మా ఎక్కువ లేకపోతే ఇక్కడ అమ్మా ఎక్కువ ఇక్కడ ఇలా ఉంచండి. ఈ ఉత్తమ జంటకి కొండాల సుబ్బారావు దంపతులు వచ్చి సత్కారం చేయాలని కోరుతున్నాం. అక్కడ రండి. కొండాల సుబ్బారావు దంపతులు. ఇది సుబ్బారావునండి. దగ్గరికి పర్లేదు పర్లేదు ఇలా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏమండి మాకు హలో మాకు కవిత్వం రాదు. గలగల పారే గోదావరిలా కిలకలలాడే చిలకప్ప అల్లరిలా జంట అల్లరి జంట అండి. ఆ 10 రోజులు బస్సులోని రూమ్లోని అల్లరి చాలా చక్కగా అందరికీ మా జూనియర్ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ అది ఆయన కనగల కిషోర్ దంపతులు అల్లరి జంటగా ఎంపికయ్యారు. వారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. చాలా చక్కగా అండి. చెప్పలేనంత ఈ జంట ఆనందాన్ని కలిగించారు. అది రండి అల్లరి జంట. రండి వెల్కమ్. అల్లరి జంట పైకి వచ్చి కొలత రామకృష్ణ దంపతులు వచ్చి సత్కారం చేయాలి. రావాలండి. చెప్తారు ఇప్పుడు. కిషోర్ గారు తిన్నగా ఉన్నారండి. కేరళలో కూడా మలేషియా హీరోయిన్ సింగుని నిలబెట్టాడు ఆయన. సింగు అంటే కలరంగానే ఉన్నాడు. సుమారు 2,000 రూపాయల పైసలకే ఇది మందులు కొన్నారండి. ఆ మందులు ఎవ్వరికి నిజంగా దేవుడి దేవాలను ఉపయోగపడలేదు. అది స్పాన్సర్ ఆయనే చేశారండి. అవి ఆయన కొట్టులో కాదు బయట కొన్నాయి. అది చాలా ధన్యవాదాలు కిషోర్. ఇంకా అదృష్ట జంట అండి. 20 రోజుల్లో కృష్ణ పరమాత్మ మందిరానికి మేము వెళ్ళినప్పుడు బొట్టు పద్మ ఒక చోట కూర్చుంటే 3 చిన్నపిల్లలు వచ్చి ఈ కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారండి. దానికి ఏంటో అర్థం అవ్వాల. కళ్ళు తెల్లగా కనిపించింది అన్ని అసలు ఏంటో అర్థం అవ్వాలి పాపం దానికి. అది తర్వాత మాకు విషయం తెలిసిన వెంటనే చాలా ఆనందపడ్డాం. మేము వెళ్ళింది 40 జంటలు 20 జంటలు 40 మంది వెళ్ళాం. వచ్చేటప్పుడు కృష్ణ పరమాత్మతో 41 మంది వచ్చాం. నిజంగాను మహా సంస్కారం మరుపురాని సంఘటన. అందుకుని 20 జంటలో అదృష్టంతా ఒడ్డు వాసులు దంపతులు వేదిక మీద రావాలని కోరుతున్నాం. పైకి వచ్చేది అది పట్టుకోమని అది పట్టుకుని ఇక్కడ నుంచో రండి. అది పట్టుకుని నుంచోండి. ఈ అదృష్ట జంటని కంచెల భాస్కరరావు గుప్తా దంపతులు వచ్చి సత్కారం చేయాలనుకుంటున్నాం.
థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మా అనుభూతి ఊళ్ళో వాళ్ళ అనుభూతి ఏంటో ఒక నిమిషం చెప్తారు. దంపతులు టకటగా రావాలంటే నేను పేరు చదువుతాను, వాళ్ళు వచ్చి వారు వెంటనే ఒక నిమిషం మాట్లాడి వెళ్ళిపోవాలి. నారాయణమూర్తి దంపతులు రండి. కేరళ టూర్ చాలా బాగుందండి. ఇది వర్ణించలేము, కానీ లక్ష్మీ రమణ గారు మాకంటే బాగా చెప్పారు. కేరళ తీసుకెళ్ళినట్టు నాకు మళ్ళీ అంతా చాలా గుర్తొచ్చింది. చాలా సంతోషం. పుల్లటి రామకృష్ణ తర్వాత కృషి శ్రీనివాస అప్పారావు సింగిల్గా వచ్చాడు అయినా సరే చెప్పాలి. పుల్లటి రామకృష్ణ రావాలి, తర్వాత శ్రీనివాస అప్పారావు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఊర్లో వెళ్ళిన 20 మందిలో ఇంచుమించుగా అందరూ కూడా 55+ అండి. దాంట్లో 8 జంటలో 60+ అండి. అయినప్పటికీ కూడా మేమందరం కూడా 16 ఏళ్ళ వయసు కుర్రోళ్ళు పాపలు ఎలాగా అమలు చేస్తారో అంతలా అమలు చేసి అందరం కూడా ఆనందపడ్డాం అని తెలియజేయడానికి రాజ్యాల్లో ఎక్కడ క్లాష్ లేకుండా ఎవరికి చాలా బాగా ఏర్పాటు చేసింది. థ్యాంక్ యూ. కంచెల భాస్కరరావు గుప్తా దంపతులు రావాలండి. తర్వాత కోట్ల నాని దంపతులు తర్వాత రెడీగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. టూర్ చాలా బాగా జరిగిందండి. మళ్ళీ ఇటువంటి టూర్గా ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. కోట్ల నాని దంపతులు, జూలూరి గోపిరాజ దంపతులు తర్వాత రావాలి. అందరికీ నమస్కారం అండి. రాంబాబు అనే వదిన రవిచంద్రరావు 70 మంత్స్ కోర్సులో సినిమా చూపించిన తర్వాత మేము చెప్పడానికి ఏముంటుందండి, ఇంకా అన్నీ వాళ్ళే చెప్పారండి. మేము చాలా వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా టూర్కి వెళ్ళాను, కానీ మైండ్ వచ్చిన తర్వాత అవన్నీ డిలీట్ అయిపోతాయి. ఇదేంటంటే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. జూలూరి గోపిరాజ తర్వాత కారుమూరి శ్రీరామూర్తి రెడీగా ఉండండి. రావాలి రామ్మా. మిత్రులందరికీ అలాగే తప్పకుండా, ఎందుకంటే అన్ని కవర్ చేసి మా లక్ష్మీరామణ అన్ని చెప్పేశారు. అందువల్ల ఏది లేదు, ఎందుకంటే టైం టు టైం అన్ని చెప్పారు. చాలా చక్కగా జరిగింది. అనుకోకుండా సాగిన వెళ్ళేటప్పుడేమో ఆందోళనగా సాగింది. ఏంటి కరోనా అని వర్షాలని ఎలాగా ఏంటి అని చెప్పి, వచ్చేటప్పుడు ఆనందంతో ఉరకలేస్తూ అప్పుడే భీమవరం వచ్చేసామా, ఇంకో 2 రోజులు ఉంటే బాగుంది కదా అని అనిపించింది. అందరం కూడా విజయవాడ నుంచి అయితే కొంచెం బిక్కమొక్కలు వేశారు. అక్కడ దాకా బాగానే ఉన్నారు, కానీ విజయవాడ నుంచి కొంచెం ఏంటి మనం దగ్గరికి వచ్చేసాము, అయ్యో రేపు నుంచి ఇంకా ఉండదన్నమాట. టిఫిన్లు ఉండవు, భోజనాలు ఉండవు, ఏముండవు అని ఒక రకంగా మనసులో అయితే మాత్రం కించిత్ బాధ కనిపించింది. తర్వాత ఏంటంటే అందరినీ ఆశ్చర్యపరిచేలాగా మా పద్మకి కృష్ణుడి బొమ్మ దొరకడం, మళ్ళీ అందరం ఒకసారి రీఛార్జ్ అయ్యాం. ఓహో అది చాలా బాగుంది అని చెప్పి అందరం కూడా ఒకసారి రీఛార్జ్ అయినట్టు సాగింది. ఎందుకంటే తాను చూపించే భక్తికి, పెద్దలను చూపించే విధానానికి ఆ కృష్ణుడే కదిలి వచ్చేసాడు ఆవిడ దగ్గరికి అని అనిపించింది. అలాగే మా ప్రయాణం అంతా కూడా ఆందోళనతో మొదలై ఆనందంతో ముందుకు వచ్చాం. అదే రకంగా ఎప్పుడైనా భవిష్యత్తులో ప్లాన్ చేస్తే సాధ్యమైన మట్టుకు మనందరం కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. కొంచెం రిలాక్స్ కోసం ఇటువంటి సాధ్యమైన మట్టుకు ఎవరికి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం ఒకసారి కొద్దిగా బయటకు వచ్చి మన పరిధిలోంచి కొంచెం బయటకు ఎప్పుడైతే వచ్చామో, ఏ సినిమాకనో షికారుకనో లేకపోతే ఇలాంటి ప్రోగ్రాంలు కనుకో ఒకసారి కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు ఒకసారి బయటికి వెళ్తే ఒకసారి మళ్ళీ రీఛార్జ్ అయినట్టు ఉంటుంది. మనసు కొద్దిగా
స్ట్రెస్ తగ్గి కొంచెం మామూలు పరిస్థితుల్లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మా చెల్లెళ్ళు అక్కలు బావలు అందరూ కూడా ఒక ఫ్యామిలీ టూర్ లాగే సాగింది తప్పితే మాకు ఎవరో ఇందులో కొత్త వాళ్ళు ఎవరో కనపడలా. అందరూ కూడా మాకు మన భీమవరంలో మన ఎదురుగుండా ఉండేవాళ్లే కదా వీళ్ళందరూ కూడా. అందువల్ల అసలు ఇది ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ టూర్ కాకుండా ఫ్యామిలీ టూర్ అంటేనే బాగుంటుంది, ఎందుకంటే అంత చక్కగా సాగింది. అలాగే మేమందరం కూడా సహకరించుకుంటూ ఒకళ్ళకొకళ్ళు చెయ్యి అందించుకుంటూ అలాగే ముందుకెళ్ళడం చాలా ఇంకా మనం కంఫర్ట్ అయ్యామేమో అని అనిపించింది నాకైతే. మాత్రం మేమందరం కూడా కొంచెం దగ్గర అయ్యాం. ఇంకా ఎక్కువగా ఇదే రకమైన విధానాలతో ముందుకు సాగాలని అవకాశం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ స్ట్రెస్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళడానికి ఈ కేరళ విశిష్టత ఏంటంటే కేరళలో ఈ ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు అందరూ కూడా కాలం చేసేటప్పుడు మనం కాశీకి ఎలా వెళ్తాం అనుకుంటామో కేరళ వచ్చి మేము అంతిమంగా ఇక్కడే చచ్చిపోవాలనే ఉద్దేశంతో కేరళ కూడా చేరి అక్కడ ఉండే మనుషులు కూడా ఉన్నారంటాడు కొంతమంది. అందువల్ల అంత ప్రకృతి ఒళ్ళోకి వెళ్ళాం మనం అందరం కూడా. ఈ డ్రెస్ నుంచి కొంచెం ప్రకృతి ఒళ్ళోకి వెళ్ళి 6 రోజులు చక్కగా జరగడం చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా అక్కడ మందు కూడా మన ఇండియాలో అన్ని చోట్ల కన్నా కూడా ఎక్కువ అక్కడే అమ్ముడు అవుతుంది. మనం ఎవరో టేస్ట్ చేయలేదనుకోండి. అందుకని అసలు మామూలుగా చెబుతున్నాను అంతే. అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ, మందు తాగే వాళ్ళు ఎక్కువ, ప్రకృతి ప్రేమికులు ఎక్కువ, అన్నీ ఎక్కువేనండి. చాలా సంతోషంగా సాగింది. ఈ ఆనందం ఎందుకు చెబుతున్నాం అంటే రానోళ్ళు బాధపడతారని కాదు, ఇంకోసారి టూర్ అయితే మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో. ఎక్కడ భోజనాలు జరిగినా మా చెల్లికి ఇళ్ళే అట్టుకొచ్చి ఇచ్చేసేది. ఎక్కడ వాణి గారేమో సోప్ పట్టుకొచ్చి అందరికి కూడా మా భోజనాలు అవ్వడం, సోప్ వేసుకోవడం. ఆ సోప్ అలవాటు చేసింది ఆవిడ మాకు. ఇప్పుడు మళ్ళీ ఎవరు కొనిస్తారు మాకు? అంతే పంపించారు. అలా చాలా కుటుంబ సమేతంగా సాగిన ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. జీవితంలో ఒక మరుపురాని సంఘటనలా సాగింది. ఇదే రకంగా ఈ ఆర్గనైజర్లకి, ఈ పూనుకుని ప్లానింగ్ చేసిన మా సీన్కి, మా రాంబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ అందరం మేము బయటకు వెళ్తే మీ కేరళ టూర్ బాగా జరిగిందంటే కదా అని అడుగుతున్నారు అందరూ. అంత సంతోషంగా మర్చిపోకుండా ఉంటున్నాం ఇప్పటికీ కూడా. థ్యాంక్ యూ. జూనియర్ రాజా మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఫర్ అవర్ టూర్ కన్నా ఫ్యామిలీ టూర్ అన్నారు. అదే ఫ్రెండ్స్ ఫర్ అవర్ ఫ్యామిలీ టూర్ టైటిల్ అదే. ఇప్పుడు కారుమూరి సీతామూర్తి దంపతులు రావాలి, దీని తర్వాత బొట్టు శ్రీనివాస్ దంపతులు. నమస్కారం. ఇప్పుడు చాలా బాగా జరిగిందండి. రానోళ్ళందరూ చాలా బాధపడుతున్నారు ఈ విషయం విని. చాలా బాగా జరిగింది. విషయాలన్నీ అందరూ చెప్తారు. దీనికన్నా కూడా చెప్పాల్సింది ఏంటంటే ఖాళీ టైంలో మేము అందరూ రూమ్లో కూర్చొని పేకాట ఆడుతున్నాం. అది చాలా హైలైట్గా జరిగింది. చాలా గొడవగా జరిగింది. అక్కడ మేనేజర్ వచ్చి మోషన్ కోసం దండం పెట్టాడు, మాకు గొడవ చేయించండి. అంత అలా జరిగింది. థ్యాంక్ యూ. గుడ్డు వాసు దంపతులు, తర్వాత కొండ హనుమంతులు దంపతులు. తర్వాత అందరికీ నమస్కారం. చాలా ఎక్సలెంట్గా జరిగింది. ఆపరేషన్ చేయించుకుంటాను మానేద్దామని అనుకున్నాను, కానీ ఈ టూర్ మిస్ అయ్యింటే చాలా మిస్ అయ్యేవాడిని. చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ కృష్ణబాబు గారు అనుగ్రహించి మా దగ్గరికి వచ్చాడు. ఇదే కాకుండా ఏమీ మర్చిపోలేని అనుభూతులు ఈ టూర్లో మిగుల్చుకున్నాం. వెరీ 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 కొండ హనుమంతులు అన్న దంపతులు, తర్వాత కొండాడు బంగారాజు దంపతులు. చక్కగా ఎంతో ఆహ్లాదకరంగా చక్కని ప్రకృతి మధ్య చక్కని ఫ్యామిలీ ప్రోగ్రాం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ గ్రూప్కి ముందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. నిజంగా అత్యద్భుతం. కేరళలో హైలీ ఎడ్యుకేటెడ్ క్యాస్ట్ కూడా 3 ముస్లిం, హిందూ, క్రిస్టియన్స్, కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. అంత అత్యుద్భుతమైన స్టేట్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి కమిటీ మెంబర్స్ అత్యద్భుతంగా వర్క్ చేశారు. మన రాంబాబు గారు నిజం చెప్పాలంటే ఆయన ఎవరైనా అసలు మనం భోజనం చేసేవారు లేదో ప్రతి అబ్జర్వేషన్. మేమందరూ బస్సు ఎక్కేసేవాడు, ప్రతి బ్యాగ్ లోపలికి వెళ్ళిందా లేదో చూసి ఎక్కేవాడు. అంత అద్భుతంగా చేశారు.
తర్వాత బోల్డెడ్ శ్రీనివాస్ గారు ఫుల్ అడ్మినిస్ట్రేటర్, మన వెంకట బాబు గారు ఫుడ్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. అలాగే ఫైనాన్షియల్ కంపెనీ బంగారాజు గారు, మన జూలూరు గోపిరాజు గారు చక్కని కవితలన్నీ చెప్పి చక్కగా చెప్పారు. నిజంగా ఇది మన లైఫ్లో మెమరబుల్ ఇన్సిడెంట్గా ఉంటుంది. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. కొండాడు బంగారాజు దంపతుల తర్వాత కనగల కిషోర్ దంపతులు. మిత్రులందరికీ నమస్కారం. మా టూర్ ప్రోగ్రాంలో రాంబాబు టైము 9 గంటలకి రమ్మంటే అందరూ 9 గంటలకే వచ్చి రెడీగా ఉండేవారు. కరెక్ట్ టైంకి వచ్చేసి ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. కమిటీ వారికి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. కనగల కిషోర్ తర్వాత ముందు సుధీర్. సారీ చెప్పాలని తెలియదు. అందరికీ కూడా పెద్దలు చిన్నలకి ఎవరికైనా అందరికీ కామెంట్స్ చేస్తాను బాగాని. ఎవరైనా తప్పుంటే నన్ను క్షమించండి. అంటే కార్ట్ అన్నయ్య గారు ఒక్కొక్కరికి ఒక నిక్ నేమ్ పెట్టాను అందరికీ క్లోజ్గా కలిసి. నేను అనుకుంటే క్షమించండి. టూర్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాం. అందులో డౌట్ అయితే మా ఆయన సిమ్ గర్ల్ ఫ్రెండ్ కూడా దొరికింది. నెక్స్ట్ మనిషి అంటే వెళ్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ముందు సూర్య తర్వాత కోట్ల రామ్జీ దంపతులు. కోట్ల రామ్జీ దంపతులు రెడీగా ఉన్నాయి. అందరూ చెప్పేశారు. చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. అలా డ్రాప్ అవ్వడం వల్ల మాకు వచ్చిన ఛాన్స్. లాస్ట్ మేమే పేరు ఇచ్చాం. ఇది ఛాన్స్ ఉందంటే చాలా థ్యాంక్స్. బాగా జరిగింది. కోట్ల రామ్జీ దంపతులు. ఈ తర్వాత తర్వాత బదిలీ నారాయణ దంపతులు. ఫస్ట్ భీమవరం వాళ్ళతో వెళ్తాం బాబోయ్ అనుకున్నారు. ఎప్పుడు వెళ్ళలేదు అని అనుకున్నారు. కానీ చాలా బాగా జరిగింది. మళ్ళా వెళ్ళాలనేలా జరిగింది. మళ్ళా వేస్తే బాగుంటుంది టూర్ అని అనుకున్నాను. గురువాయూరు ఎప్పుడు చూడలేదు అనుకున్నాను. నారాయణీయం చదివాక వెళ్దారనుకున్నాను. కానీ అదే రోజు కంప్లీట్ అయిపోయింది నారాయణీయం. అదే రోజు వెళ్ళారు. అదంతా శ్రీకృష్ణ మహిమ అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. బాగా జరిగింది. థ్యాంక్స్ అమ్మా. తర్వాత బదిలీ నారాయణ దంపతులు. తర్వాత తగవటి శ్రీనివాస్ దంపతులు. కాండి తగవటి శ్రీనివాస్ దంపతులు. తర్వాత అందరికీ టూర్కి వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా రాంబాబు బాబు చెప్పాలి. టూర్ బాగా జరిగింది. నేను పనిచేసిన 6 మాసాలు కూడా టూర్ కట్టమని రామా కానీ లాస్ట్ కొండ సుబ్బారావు దంపతులు. లాస్ట్ ఏ ప్రోగ్రాం లేవండి. ఆఫీస్ ప్రోగ్రాం లేవు, ఫ్రెండ్స్ ఫర్ లేము. కానీ ఆఖరి నిమిషంలో మాకు ఎవరు మానేశారు. వాళ్ళు దురదృష్టవంతులు. నాకు అవకాశం ఇచ్చినందుకు మేము అదృష్టవంతులయ్యాం. అలాగే మేము అడిగిన వెంటనే దీపం స్పాన్సర్ చేయడానికి రాంబాబు ఒప్పుకున్నారు. అలాగే బాబు తెలియకుండా మేము సోప్ పట్టుకొచ్చి అందరికి ఇచ్చామని బాబు కూడా కోపం వచ్చింది. 2-3 సందర్భాలు నాకు కట్టలేదని కోపడ్డాడు. ఈసారి మళ్ళీ తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా నేను అన్ని నేనే ఇస్తాను చెప్తున్నాను. ప్రతిసారి కూడా మమ్మల్ని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ప్రతిసారి ఎవరో మానేస్తున్నారు. ఈసారి అలా కాకుండా ప్రతిసారి మమ్మల్ని కలుపుకొని మొదటి పేరు రెండో పేరు కింద మమ్మల్ని రాసుకుని మమ్మల్ని ఆహ్వానించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అక్కడ కేరళలోను తమిళనాడులోను దీపాలు బాగా ఫేమస్. మీకు అందరికీ తెలిసిన విషయమే. మొత్తం దీపాలు అన్నీ తెచ్చిచ్చారు. కొన్ని గుళ్ళల్లో
వారి దీపాలే అక్కడ కొని పెట్టాలని అన్నారు. కొన్ని గుళ్ళల్లో మనం తీసిన దీపాలు శ్రద్ధగా ఆడవాళ్ళు అందరితోనూ దీపాలు పెట్టించారు. తర్వాత శ్రీనివాస్ దంపతులు వాణి వాళ్ళు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొండాడ సుబ్బారావు బావ అక్క మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నిజంగా ఈ ట్రిప్ ఇంత సక్సెస్గా జరగడానికి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మర్చిపోలేకపోతున్నాం ట్రిబ్యూట్ని. దాని సాయి ఇవాళ లక్ష్మీరామము మళ్ళీ రిపీట్లో 70 mm అన్నారు చూసారా, 70 mm చూపించారు మొత్తం అంతా కూడాను. చాలా ఆనందంగా వేసింది, చాలా బాగున్నది. టూర్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అదృష్టవంతులు. కేరళ ప్రకృతి అందాలు వెళ్ళిన వాళ్ళందరూ మిస్ అయినట్టు నా లెక్కలో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మామూలుగా గుళ్ళు అయ్యే చూసొస్తాం, ఇంతవరకు 2-3 సార్లు వెళ్ళాను. అలా కాకుండా ఈ తాడ ప్లాన్ చేసిన మటుకు చాలా బాగున్నది. మొత్తం అన్ని రకాలుగా కూడా కవర్ చేసి ప్లాన్ చేసిన సీను చాలా, అప్పుడే చెప్పాను నేను, ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు, చాలా బాగుందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ కొండాడవారి విడుదలలోనే కింద నేను మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాను. ఊరికి వెళ్ళాలా అక్కలేదా గుర్తుందండి. ఊరికి వెళ్ళాలా అక్కలేదా అనేది విషయం గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లోనూ కొండాడు సుబ్బారావు గారును కొండాడు బంగారాజు గారును చాలా ధైర్యంగా చెప్పారు, కరోనా లేదు ఏం లేదు, మన వెళ్తే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయాన్ని నొక్కి నొక్కి వెక్కడించారు. 20 మంది పేర్లు అయిపోయినాయండి. ఒక 2 డ్రాప్ అయిపోతానని ఆ రోజున ఇదే టైంలో నైట్ కింద కూర్చున్నాం అండి. ఒక 10 రోజులు కూర్చున్నప్పుడు 2 డ్రాప్ అయితే వెంటనే నారాయణమూర్తి బావ వెంటనే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే వెంటనే ఓ అన్నట్టు. ఇంకోటి మన బొండాడ సుబ్బారావు బావ హనుమంతరావు అన్నయ్యకి ఫోన్ చేస్తే వెంటనే ఓ అన్నట్టు. వాళ్ళిద్దరికీ అదృష్టం దక్కింది. 20 మంది అలా వెళ్ళాం. ఇంకా ఈ ట్రైన్లోనూ మీకు ఒక విషయం చెప్పాలి. రిటర్న్లోనూ ట్రైన్ టికెట్లు అంతా గజిబిజిగా జరిగింది. ఆ రోజున నైట్ టికెట్ ఇచ్చారు, టైర్ అయిపోయాం. ఈ టికెట్ అలాట్మెంట్ ఎలా చేయాలా అని చాలా సతమతం అయ్యాం. ఆ సమయంలో మొన్నాడు పొద్దున కూర్చుంటామని వెంకన్నబాబు ఓల్డే సీన్ అంటే సరే అని మొన్నాడు పొద్దున 6కి కూర్చుంటే 7:30కి ఒక అవగాహనకి వచ్చాం ఎలాగా ఏంటనేది. B1 B2లోనేమో కొన్ని టికెట్లు, A1 A2లో కొన్ని టికెట్లు, ఇవన్నీ రాత్రి 7:30కి అన్నీ కలిపి మళ్ళీ A1 A2లోకి మారుతాం. చాలా గజిబిజి అయిపోయింది, చాలా అష్టవస్తం అయిపోయింది, మా బుర్ర హీట్ ఎక్కిపోయింది. కానీ ఆ రోజు ఉదయం నేను కొంచెం గట్టిగా మాట్లాడాను, అది సభాముఖంగా అయ్యానుకోవద్దు. దీంట్లో ఏ పేర్లు అయితే రాసామో B1 B2లోకి వెళ్ళవలసిందే. నేను ఓల్డర్ సీను కూడా ఉన్నాం దాంట్లో, మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళవలసిందే. అడ్జస్ట్మెంట్ టికెట్లు ఎలా ఉందో అలాగే చేయాలి. దీంట్లో మార్పులు చేర్పులు లేవు. దీంట్లోనూ పౌరుషాలకి దీనికి వెళ్ళకూడదు అని చాలా స్ట్రాంగ్గా చెప్పినా అందరూ 40 మంది సహకరించి అలాగే అలా మేము చేసిన ఏర్పాట్ల సీట్లోనే వాళ్ళు కూర్చుని మళ్ళీ 7:30కల్లా ఒక స్టేషన్, ఆ పేరు నాకు ఐడియా లేదు, ఆ స్టేషన్లో అందరూ A1 A2లోకి అడ్జస్ట్ అయ్యాం. ఉదయం 10:30 కాంచి 12:30 కాంచి 7 గంటలు అడ్జస్ట్మెంట్కి సహకరించిన మా టూర్ మిత్రులందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మహిళలు 20 మందితో గ్రూప్ ఫోటో అండి. దీని తర్వాత బహుమతులు ఉంటాయి. ఈ టూర్ ఇంత సక్సెస్ అవడానికి కారణం వచ్చిన మిత్రులందరూ సహకరించడం వల్లే జరిగింది. ఏ టూర్కి వెళ్ళినా ఇలాగే సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా చక్కగా చెప్పారు అమ్మా. ఇప్పుడు కవిత గారు కొన్ని ఇచ్చారు సరదాగా సక్సెస్ మీట్ లో వేయాలని. అందుకు నా 20 మంది డయాస్ చెప్తే ఇలా నుంచుంటే కనుక గ్రూప్ ఫోటో తీస్తారు. రండి అందరూ డయాస్ ఎక్కండి అమ్మా, కావాలి బొమ్మని సరిపోరు 2 లైన్స్ అలా కాదు. కొట్టోళ్ళందరూ
అందరూ వాళ్ళే అందరూ బాగా పడ్డారు. థ్యాంక్ యూ. తర్వాత మనందరినీ టూర్కి ఒక ప్రణాళిక ప్రకారం మనం తీసుకెళ్ళారు రాంబాబు గారు. అలాగే మన వెళ్ళే టూర్ని చాలా చక్కగా వెళ్ళి లక్ష్మీరావు గారు ఇద్దరే కూడా మనం సత్కారం చేయవలసి కోరుతున్నాం. శ్రీని గారు వెంకటబాబు గారు రావాల్సిన కోరుతున్నాం. ఇద్దరు దంపతులండి. నువ్వు కూడా వచ్చా ఆన్ చేసుకుంటా. అందరూ చప్పట్లు పట్టండి. ఎందుకంటే ఇంకొకప్పుడు కూడా రాంబాబు గారు మంచి ప్లానింగ్ ఈ రోజు పొద్దున్న మనం ఎలా బయలుదేరాలి ఎలా రావాలని చెప్తే అందరూ కూడా అలాగే పాటించారు. ఈ విధంగా కూడా అందరూ కూడా తరతరాలతో నుంచో వాళ్ళకి మనం శుభాకాంక్షలు చేయాలి. మనందరినీ కూడా 20 మందిని కూడా ఆయన మనం తీసుకెళ్తే ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆవిడ మొత్తం ఎలా వెళ్ళాలని చెప్పారన్నమాట. అది సహకరించే మూలానే ఇది జరిగిందని నా భావన. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ ఫర్ అవర్ మెంబర్స్ అందరూ వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. ఫ్రెండ్స్ ఫర్ అవర్ మెంబర్స్ 21 మంది వేదిక మీదకి రావాలండి. ఎదుర్చి బొమ్మలు రావాలి 21 మంది. సరే అనుకోండి. ఇది అయిపోతుంది. నారాయణమూర్తి గారు రేవతి గారు కాన్పూరి చేత గారు కలవతి రాధిక గారు నెక్స్ట్
నాకు కూడా వచ్చిందా? వీడియో కదా. ఈ ప్రైజ్ అన్ని కనకర్ల కిషోర్ గారు స్పాన్సర్ చేశారండి. అండ్ ఇందాక కాగితాలు ఇచ్చి అందరూ పేర్లు రాయమని చెప్పాము. అవి లక్కీ కప్ ఉందండి, అది కూడా ఇప్పుడు కనకర్ల కిషోర్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. ఏది రమ్మను లక్ష్మణ్ స్వామి ఎం హిమబిందు ఎంబీబీ లక్ష్మణ స్వామి లక్కీ కప్పులండి. మీరు అయ్యారండి. అది మీరు మా ఏదైనా శ్రీరామూర్తి సీత ఒకే ఫ్యామిలీకి వచ్చింది. అండ్ ఇందులో ఒక విశేషం ఏంటంటే ఫస్ట్ మానవ లక్ష్మణ స్వామికి వచ్చింది, తర్వాత రామసీతకి వచ్చింది. అంటే ట్విన్స్. మా తమ్ముడు చాలా ఏమాట అలా నుంచో ఇదమ్మా నువ్వు పిప్పి నువ్వు దగ్గర ఎలా చెప్పు అది అది అంతేనా అండి అంతేనా లేదమ్మా ఎలా వచ్చా జ్యువెలరీ మీరు నింపి మాకు ఇచ్చేయండి. జ్యువెలరీ నింపి మేడం మాకు ఇచ్చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఇలాగా 10 గంటలకి అలా బయలుదేరుతాం అన్న వెంటనే ఫస్ట్ వచ్చింది జంట అంచనా భాషలో వస్తా. ఆ జంటని వేదిక మీద రావాలి, ఆ గిఫ్ట్ తీసుకోవాలి. వీళ్ళు ఫస్ట్ వచ్చారని జంట లగేజ్తో పాటు. ఏమండి మా ఇంట్లోనైనా నేను కూడా లేనండి, ఇంట్లో వాళ్ళే ఫస్ట్ వచ్చినట్టు. థ్యాంక్ యూ. నెక్స్ట్ గణపతి శ్రీను గారు స్పాన్సర్ చేశాడండి హౌస్ సిటీ 3 గిఫ్ట్లు, 5 గిఫ్ట్లు అంటండి. ఎవరో మన శాండ్లీ ఇలా ఇలా రావాలి లక్ష్మి
కిషోర్ చూడండి అక్కడ ఓకే ఓకే థ్యాంక్ యూ రాంబాబు ముగ్గురుగా తీయించుకుందాం వీడియో ఈ ప్రైజ్ ఇవి మా పైకి ప్రత్యేకత ఏంటంటే ఈ గిఫ్ట్ వచ్చిన వాళ్ళకే కాదు ఆ గేమ్ పార్టిసిపేట్ చేసిన అందరికీ గిఫ్ట్ ఇస్తున్నారు. మీరు ఇది మిస్ అయితే ఏడూరు వచ్చారు మీరు వెనక్కి వచ్చేటం ఏడు నుంచండి ఏడు ఒకసారి కొద్దిగా అనుకున్నాం కొద్దిగా అనుకున్నాం అదే అదే చేస్తాం రాంబాబు గారు ఎప్పుడు బస్సు ఎక్కారు తెలియదు, ఎప్పుడు తిన్నారో ఎప్పుడు తెలియదు, ఎప్పుడు మేరకు ఓకే ఇవాళ క్రియాకాల విష్ణుమూర్తి మనకి విష్ణు అండి కిషోర్ గారికి అంటే వాళ్ళ ఫ్యామిలీకి అసలు ఏం ఇవ్వాలో తెలియదండి గిఫ్ట్ వాళ్ళే బహుమతులు తెచ్చిచ్చేస్తున్నారు అందుకని చేరించేసానండి
అది వివరించి చెప్పడం రాదు నాకు. అది చూలేరి విజయ్ గారికి వచ్చిందండి. కొడత రామకృష్ణ 2000 రూపాయలు ఇచ్చారు. అందుకనే వారికి కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వచ్చండి, నలుగురు ఆధారాలు నుంచి పెట్టండి. ఇద్దరే అయిపోయిందమ్మా. లక్ష్మి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఫ్యామిలీ కేరళ టూర్కి విచ్చేసిన మిత్రులకు, మార్నింగ్ కాఫీ క్లబ్ మిత్రులకు, మరి ఈ 2 మిత్ర బృందాల్లో లేని మిత్ర బృందం తగ్గొట్టి శ్రీనివాస్ గారి ఫ్యామిలీకి అందరికీ కూడా కేరళ టూర్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కమిటీని, ఈ టూర్ని ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లిన మానేపల్లి వెంకన్నబాబు గారికి, బొండారు బంగారాజు గారికి, మరి గిఫ్ట్లతోటి అందరినీ ముంచెత్తిన కన్నగల్ల కిషోర్ గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి, మరి ఈ వెన్యూని మనకి ఇచ్చిన బొండా గుప్తా గారికి, మరి విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి కేరళ టూర్ కమిటీ తరఫున మీకు ఈ సక్సెస్ మీటింగ్ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.